అంద్యాల శ్రీనివాస నగర్ సెంటర్లోని దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం తలను బండరాయితో మోదీ తొలగించాడు రాజకుడు జంబులయ్య. దీన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఇషాక్ బాషా ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు రాస్తారోకో చేశారు. 2011 జూలైలో అప్పటి మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత భూమా నాగిరెడ్డి ఏర్పాటు చేసిన విగ్రహాన్ని నాటి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. జంబులయ్య ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని బయటిపేట ప్రాంతానికి చెందినవాడు. రజక వృత్తి చేసుకునే జంబులయ్య కుమార్తె స్వాతి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడింది. వైఎస్ఆర్ విగ్రహం పైకి ఎక్కిన జంబులయ్య బండరాయితో విగ్రహాన్ని పగలగొట్టాడు. దాదాపు 15 నిమిషాల విగ్రహాన్ని పగలగొడుతున్న ప్రజలు వీడియోలు తీశారే తప్ప అతన్ని అడ్డుకోలేదు. తర్వాత జంబులయ్య సమీపంలోని బార్ వద్దకు వెళ్లారు. వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని 1 టౌన్ PS కు తరలించారు. ఈ సంఘటన గురించి తెలియడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కార్యకర్తలు శ్రీనివాస సెంటర్ చేరుకుని రాస్తారోకో చేశారు. దీన్ని ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. గంట తర్వాత రాస్తారోకో విరమించి 1 టౌన్ PS లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి ప్రభుత్వమే వైఎస్ఆర్ విగ్రహాన్ని పెట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఇషాక్ బాషా పార్టీ సీనియర్ నేతలు. మాకు చాలా బాధగా ఉంది. ఈ రకంగా చర్యలు చేస్తారని చెప్పేసి మేము ఎప్పుడు కూడా ఊహించాం. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి అందరికీ ఆదర్శప్రాయుడు, రాజకీయాల్లో కూడా ఆదర్శప్రాయుడుగా ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తి స్టాచ్యూను ఈ రకంగా పట్టపగలు 6-6:30 మధ్యలో భిన్నం చేయడము అనేది ఏ రకంగా ఉందో మాకేం మాటలు రావడం లేదు. ఈ రకంగా చేస్తారని చెప్పేసి ఊహించడానికి కూడా లేదు. ఏ నాయకుడి విగ్రహాన్నైనా, అది ఏ నాయకుని విగ్రహం అయినా సరే, తెలుగుదేశం పార్టీదా, వైఎస్ఆర్సీపీ పార్టీదా, ఇంకొక జాతీయ నాయకుడిదా, ఏ విగ్రహాన్నైనా భిన్నం చేయడము తప్పు. దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా సపోర్ట్ చేయదు. ఆశ్చర్యకరంగా కొంతమంది నాయకులు అంతలోకే రాజకీయాన్ని తీసేసి వాట్సాప్లలో ఇతరు వైసీపీకి చెందిన నాయకుడు, ఇంకొంతమంది తెలుగుదేశానికి చెందిన నాయకుడు అని చెప్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి వైసీపీ నాయకుడే కాదు. ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు? ఏ రకంగా విషం చిమ్ముతా ఉన్నారు మీరు? ఎవరన్నా కానివ్వండి, స్టాచ్యూస్, మహానాయకుల స్టాచ్యూస్ భిన్నం చేయడము తప్పు. అది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు. మనం వాళ్ళకి ఇచ్చిన గౌరవము. ఆ వ్యక్తి ఏ రకంగా చేసినా వాళ్ళని అందరినీ శిక్షించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ కొంతమంది చెప్తున్నారు అతని మైండ్ బాగాలేదు అని. ఏవైనా సరే అతని మీద క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి అందులో ఆయనకు బ్యాక్గ్రౌండ్ ఎవరన్నా ఉన్నారా, ఎవరన్నా ప్రోద్బలం చేసినారా, ఏం చేసినారని క్షుణ్ణంగా చేసేసి న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు మేమైతే ఖచ్చితంగా పోరాడతాము. వాళ్ళనైతే వదిలిపెచ్చనే లేదు. ముందే చెప్తున్నాము, దీన్నైతే ఇంతటితో ఆగము. కొంతమంది అంటారు వైఎస్ రాజశేఖర రెడ్డి స్టాచ్యూ నిర్మించడం అనేది వెరీ ఈజీ. ఇప్పుడే శిల్ప రవి గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా నేను తెనాలి నుంచి తెప్పించేసి రెడీ చేస్తానని చెప్పేసి. అది కాదు ఇష్యూ. మాకు ఎంతసేపు న్యాయం జరగాలి, దానికోసం మేము ఎంత దూరమైనా పోరాడతామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటాం. ఈరోజు రాజశేఖర రెడ్డి విగ్రహం తల నరకడం అనేది క్షమించరాని నేరం. ఈ సమాజానికి ఏదో ముప్పు జరుగుతుంది అనే ఆలోచనలు ప్రజలకు రేకెత్తించడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 6 గంటలు 5-6 గంటల మధ్యన అతను వచ్చి దాన్ని తల తీసుకొని ఒక బ్రాండ్ షాప్ దగ్గరికి పోవడం అనేది మేము క్షమించరాని నేరం. ఏ ఒక్కరు కూడా క్షమించలేదు. కాకపోతే ఈ విగ్రహం మన ఇషాక్ బాషా ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు విగ్రహం పెట్టడం పెద్ద సంగతి కాదు. శిల్పారావు గారు రెడీ చేసినారు పెట్టడానికి. కాకపోతే ఇట్లాంటి పిరికి బంధాల చర్యను మాత్రం మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడే కానీ జరగకూడదు. ఎవరిదైనా సరే ఒప్పుకుంటే ప్రసక్తి లేదు. దీన్ని నిర్మించి ఆయనకు మనశ్శాంతి జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాం వైఎస్ఆర్ పార్టీ తరఫున అని మేము తెలియజేస్తున్నాం. శ్రీనివాస్ సెంటర్లోనూ మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని దుండంగులు పడగొట్టడము హేయమైన చర్య. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా SDP తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.
చనిపోయిన నాయకులు ఎవరైనా వారందరినీ సమానంగా గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ముఖ్యంగా ఎన్టీ రామారావు కానీ వైఎస్ఆర్ కానీ వీళ్ళందరూ ఎన్నో విధాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించారు. వైఎస్ఆర్ కూడా మనం చూసుకుంటే ఆరోగ్యశ్రీ అని, ఫీ రిమర్స్మెంట్ ఎన్నో మంచి పథకాలు ఇచ్చారు. ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు, మీ పార్టీలు మీ తరపున మీరు ఉండొచ్చు, కానీ ఒక విగ్రహాన్ని పడగొట్టడము హేయమైన చర్య. పోలీసు వారు వెంటనే కేవలం ఒక పిచ్చి వ్యక్తి పడగొట్టాలని చెప్తున్నారు, కానీ మీరు ముఖ్యంగా ఎంక్వైరీ వేసి, పోలీస్ ఎంక్వైరీ వేసి 24 గంటలు పోలీసు ప్రహారాలు మరియు 24 గంటలు సీసీటీవీ కెమెరా పర్యవేక్షణలో ఉండే ఈ స్థలంలో దుండగుడు ఒక వ్యక్తి వచ్చి ఇటువంటి చర్య చేస్తారంటే ప్రజలు ఎవరు దీన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. దీని వెనుక ఏదో పథకం ఉంది, దీని వెనుక ఏదో ఇతర పార్టీల కుతంత్రాలు ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు. దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పై ఉంది. ముఖ్యంగా ఎస్పీ గారు నిన్న మాట్లాడుతూ నంద్యాల పట్టణం అంతా సురక్షితంగా ఉంది, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నా ఉంటున్నారే. ఇక్కడ తెల్లవారుజామున ఉదయం 6 గంటలకు విగ్రహం పడితే పోలీసులు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ నుంచే ఇటు 1 టౌన్ ఇటు 2 టౌన్ దగ్గరలో ఉంది, కానీ పోలీసులు ఇక్కడ దున్నగుండి వెంటనే పట్టుకుంటున్నారు. కానీ ఇంతవరకు దాని గురించి మీరు ఎటువంటి ఇది కూడా ఇవ్వలేదు. వెంటనే మన మైనార్టీ న్యాయ శాఖ మంత్రి గారు నంద్యాలలో ఉన్నారు, ఆయన కూడా వెంటనే ఫరూక్ గారు కూడా దీని గురించి ఏ జరిగిందో ప్రజల ముందుకు చెప్పాలి. ఇది ఎంత పెద్ద